గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమనిపించలేదు నాకు, టైం రావాలనిపిస్తుంది. అంటే ఏదో ఇప్పుడు తాగుబోతు రమేష్ ఉన్నాడు అన్న, సప్తగిరి ఉన్నాడు, ప్రేమ కథ చిత్రం పడింది, టక్మని వెంకటాద్రికి పడింది, టక్ అలాగే క్యారెక్టర్ రాస్తారు. సో అలాంటి ఒక టైం రావాలి, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడాలి. ఓకే, పడితే టక్ 10 సినిమాలు వస్తాయి, అందులో మళ్ళీ ఇంకోటి పడుద్ది. సో అలా పడాలి. నాకు అట్లా మంచి వేషాలు చేసినాయి వర్కౌట్ అవ్వాలి, చిన్న చిన్న వేషాలు చేసినాయి బ్లాక్ బస్టర్లు అయినాయి. సో నేను ఇప్పటికీ ఇన్ని రోజులు ఇంతకుముందు అలా బాధపడేవాడిని, కానీ ఇప్పుడు కొంచెం నేను రియలైజేషన్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు నేను బాధపడడం వల్ల వచ్చింది ఏం లేదు. బాధపడకుండా దాన్ని వదిలేస్తే ఒక సినిమా హిట్ అయిన క్రెడిట్ నాకు రాకుండా ఇంకోళ్ళకి పోదు. సో ఇప్పుడు నేను ఒకటే, ఏం చేద్దాం సరే, ఇప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినట్టు వాడు ఏంటి ఇది చేశాడు, ఓ ఇది కనెక్ట్ అయ్యి ఇది తీసుకొని వేషాలు ఇస్తాను, నేను అదైనా కొత్తగా ఏదైనా చేయాలి, ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అని ఎప్పుడు ఒక ఆలోచనలో ఉంటా. దానికి కూడా ఒక టైం పడుతుంది. అంటే ఒక ఆర్టిస్ట్, ఒక కమెడియన్గా మీకు ఎంత స్వేచ్ఛ ఉంటుంది? అంటే నువ్వు ఒక కొత్తది క్రియేట్ చేసి డైరెక్టర్ చెప్పేంత ఉంటుందా? ఉంటుందన్న. ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పు. ఇప్పుడున్న డైరెక్టర్ ప్రతి ఒక్కరు ఇస్తారు. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుందన్న, నాకు ఇంకోటి పడుతుంది, చెప్తా సార్ ఇది చెప్తే ఎలా బాగుంటుంది. ఓకే, డైలాగ్లో ఇంప్రూవేషన్ అంత తప్పించి ఒక కొత్త క్యారెక్టర్ను క్రియేట్ చేసి వాళ్ళకి చెప్పడం అంటూ ఉంటుందా? అంటే అది చనువును బట్టి. ఇప్పుడు నాకు క్లోజ్ ఫ్రెండ్ డైరెక్షన్ చేస్తున్నాడు అనుకో, కథ నాకు మొత్తం చెప్తాడు కాబట్టి ఈ క్యారెక్టర్ ఇట్లా పెట్టాను సజెషన్స్ ఇవ్వగలను. ఇక అది లేనప్పుడు నేనైతే ఏదైతే పంచ్ ఉందో, ఏదైతే డైలాగ్ ఉందో దానికి ఏమైనా ఎక్స్ట్రా ఇంకా బెటర్ పంచ్ వచ్చింది అనుకో, అన్న ఇది చెప్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది, బాగుంది అది పెద్ద పెట్టి ఇలా ఉంటుంది. ఇంప్రూవేషన్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారన్న, ఇంత ముందులో అది ఏం లేదు, అందరూ ఇప్పుడున్న దాంట్లో. డైలాగ్స్ నాకు తెలిసి రాణి రుద్రమదేవిలో అల్లు అర్జున్కి డైలాగ్స్లో చాలా హెల్ప్ చేసావు అంటే కదా నువ్వు. అల్లు అర్జున్ రుద్రమదేవి సారీ రుద్రమదేవికి యాక్చువల్గా రుద్రమదేవిలో బన్నీ అన్న గోనగాన రెడ్డి క్యారెక్టర్ అన్ని అవార్డులు వచ్చేసింది. సినిమాకు ఆయుపట్టు ఆ క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ రాయడం కోసం రాజసింహ గారు, రైటర్ రాజసింహ గారు వాళ్ళు ఆయన సంప్రదిస్తే, నేను రాజసింహన నాకు క్లోజ్. సో ఆ తెలంగాణ క్యారెక్టర్ కాబట్టి తెలంగాణ టీంజు నేను కొంచెం రాస్తాను, అది చేస్తాను కాబట్టి రాసింహన్న నేను అంటే బాగా ఇష్టం, నా మీద బాగా గ్రిప్, వీడు బాగా రాస్తాడు అని. సో నువ్వు రా ఇట్లా బన్నీ గారి దగ్గరికి వెళ్ళాలి ఇట్లా అంటే, బన్యాన్తో ఎప్పుడు చేయలేదు సినిమా, డైరెక్టర్ స్ట్రేట్ టు ఫైట్ చిన్న భయం వేసింది. అన్నా నువ్వు సడన్గా ఇప్పుడు చెప్పి ఇప్పుడు డైరెక్టర్ రమ్మంటున్నావు అంటే నాకు తెలియదు, నువ్వు వెళ్తున్నాం మనం, నీకు ఘోరంగా చెప్పిన ఆయనకి బాగా చెప్పా, నువ్వు నాకు తెలిసి ఏదైనా చేయాలంటే ఓ అమ్మ ఇట్లా చెప్పింది ఇది ఏందని ఆ టెన్షన్ పడుకుంటూ పోతే బన్నీ గారి ఇంట్లో కూర్చున్నాం, కాఫీ తాగినాం. పరిచయమే కదా ఇండస్ట్రీలో యాక్టర్ పరిచయం. ఆయన పాపం బన్నీ అన్న సూపర్, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా చనువుకుంటాడు అందరితో. సైలెంట్ కూర్చుంటే వాళ్ళు చేస్తున్న డిస్కషన్లో ఎక్కడో చిన్నగా ఏదో అనిపించింది నాకు సౌండ్. అన్న ఈ కథ గురించి నాకు తెలియదు, దాని గురించి నాకు తెలియదు, కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఇటువంటి సౌండ్ ఏదైనా పెడితే బాగుంటుందా అని ఏదో ఒకటి చెప్పా. అది ఆయనకు బాగా నచ్చింది, బన్నీ గారికి బాగుంది అని. అది ఆయన గుణశేఖర్ గారు చెప్పడం, గుణశేఖర్ గారు నచ్చడం. సో ఆ సౌండింగ్ బాగుందని అది చేసి అదే సౌండింగ్లో అదే ఫ్లోలో అప్పుడున్న దేవతలకు సంబంధించిన అన్ని కొంచెం షఫిల్ చేసి ఇంటర్వెల్ డైలాగ్ బన్నీ గారు అదే చెప్తారు. అది ఎములాడ రాజన్న కొండగట్టంజన్న కుమరెల్లి మల్లేశవ్ రాజగిరి అట్లా టకటక చెప్పి రుద్రమ రాసుకో గోనగాన రెడ్డి బాణం దూసుకొచ్చేది నీకోసం అని. అంటే అది వాళ్ళు మార్చారు కాబట్టి ఆ సౌండింగ్ పెడితే బాగుంటుందన్న, ఎటువంటి సిచ్యువేషన్లో ఈ సౌండ్లో చెప్తే బాగుంటుందన్న అని చెప్తే ఆ పాయింట్ వాళ్ళు చేసుకున్నారు. దాని తర్వాత రెగ్యులర్ లొకేషన్కి వెళ్ళడం, ఈ బన్నీ గారు ఈ తెలంగాణ స్లాంగ్ల గురించి మాట్లాడుకోవడం. ఇప్పుడు బిత్రిశక్తి ఉన్నాడు, ఇప్పుడు రవి అంటూ చెవెల్ రవి కూడా త్రూఅవుట్ బన్నీ గారితో ఉండి ఆ స్లాంగ్ కోసం ఆయన అప్పటి నుంచి హెల్ప్ చేశాడు. నేను కూడా అన్న ఈ స్లాంగ్ ఇలా ఉంటుంది, ఈ స్లాంగ్ ఇలా ఉంటుంది అని కొన్నిసార్లు చెప్పడం. ఆ సామెతలు ఉంటాయి, అందులో సామెతలు చెప్తాడు. బన్నీ అన్న అడిగాడు సామెతలు కావాలంటే, నేను బాగా 60-70 సామెతలు కలెక్ట్ చేస్తే అందులో ఒక 2-3 పెట్టారు. సో రాజసింహన్నతో నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని. బన్నీ అన్న కూడా పాపం ఏదో నేను చిన్న ఇంత ఇన్సిడెంట్ చేస్తే సైమా అవార్డులో చెప్పాడు, ఆయన ఆడియో ఫంక్షన్లో చెప్పారు, ఐఫాలో చెప్పారు, థ్యాంక్ యూ వేణు. సో సూపర్, బన్నీ గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా నేను చేసింది ఇంత, కానీ ఎక్కడ రుణం మర్చిపోకుండా క్రెడిట్ ఇచ్చాడు ఆయన. సో రాజసింహ గారికి థ్యాంక్స్ ఈ ఇంటర్వ్యూ ద్వారా. రాజసింహ అన్న మీ వల్లే నాకు ఈ క్రెడిట్ వచ్చింది, థ్యాంక్ యూ.
ఇంకోటి ఇంతకుముందు మన టాపిక్ డైవర్ట్ అయ్యాము, ఫ్యామిలీ అంటే ఏదైనా డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అన్నది. అలాంటి సిచ్యువేషన్ ఏది చూడలేదు అంటున్నావు కదా, ఏది ఫైనాన్షియల్గా ఎప్పుడు చూడలేదు. ఇంకా ఎలాంటి స్టార్టింగ్లో చూసా వైఫ్తోనే, అంటే వైఫ్తో ఎప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమి రాలేదు. ఫైనాన్షియల్గా కావచ్చు ఇంకేది, వైఫ్ వచ్చి నిన్ను ఓదార్చేంత పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలేదు. ఓకే.